ఈరోజు ఈ వీడియోలో పెరుగు వడల రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగుని కాదండి, కమ్మటి పెరుగుని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇందులో మనం తీసుకునే గారెలు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 గారెలు తీసుకుంటున్నాను. కోసం ఈ గెరెటితో 4 గెరెట్ల పెరుగును యాడ్ చేస్తున్నాను. దీనిని యాడ్ చేసి చక్కగా గడ్డలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్లో చక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది మరీ ఎక్కువగా తక్కువగా కాకుండా చూసుకుని వేసుకోవాలి. మరీ చక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే గారెలు చక్కగా దీన్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఇది ఎలా ఉండాలో ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసి దీనికోసం తాలింపుని పెట్టుకుందాము. పొయ్యి మీద ఒక చిన్న మూకిడిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూను ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూను సాయిగుళ్ళు యాడ్ చేసుకొని దీన్ని చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 1 ఇంచు అల్లం ముక్కని తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇంక ఇది వేగిన తర్వాత నేను ఒక 2 ఎండుమిర్చిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఇంక ఇది వేగాక ఇందులో ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది మజ్జిగ. ఇంకా దీన్ని చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఇది చల్లారిన తర్వాతే దీన్ని మనం మజ్జిగలో యాడ్ చేసుకోవాలి. ఇంక ఇది మజ్జిగలో యాడ్ చేసిన తర్వాత చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను వేసే గారెలు ఇంట్లోనే తయారు చేశాను. ఆ రెసిపీ లింకు ఈ ఎండ్ స్క్రీన్లోను అలానే డిస్క్రిప్షన్లోనే యాడ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా ఇందులో గారెల్ని యాడ్ చేసుకొని ఇంకా చక్కగా మొత్తం ఒక్కసారి లోపలికి ఇలా చేయాలి, ప్రెస్ చేయాలి. అప్పుడు ఈ మజ్జిగ అనేది చక్కగా గారెలకు పట్టి బాగా ఊరుతాయి. ఇది ఒక 1/2 డే పక్కన పెట్టేస్తే మంచిగా ఊరిపోతాయి. అంతేనండి, టేస్టీ టేస్టీ పెరుగు వడల రెసిపీ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.